త్రిపుర, బాల ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా లాయర్ దగ్గర కలిసి నిజం తెలుసుకోవాలి సుందరి అని అంటూ ఇద్దరు కలిసి బయలుదేరుతారు. వెళ్తూ షాపింగ్కి వెళ్తారు. అంటే అక్కడ ఏవో తీసుకోవడానికి కొన్ని వస్తువులు. అలా వెళ్ళినప్పుడు ఒక బొమ్మని పట్టుకొని బాల బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ బొమ్మని అలాగే చాలాసేపు చూస్తూ ఉంటాడు. అప్పుడే త్రిపుర దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, సుందరి ఇప్పుడు ఆ లాయర్ నిజం చెప్పాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటూ చెప్పేసరికి, ఐడియానా ఏంటది అని అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా చాలా సినిమాలు చూశానని, అలాగే ఇప్పుడు నాకు ఈ షాప్లోకి వచ్చాక ఒక ఐడియా వచ్చింది అని బాల చెప్తే, ఏంటా ఐడియా చెప్పండి బాలగారు అని అంటూ త్రిపుర అంటే, ఇక ఇద్దరు కలిసి ఇంకా ప్లాన్ చేస్తారు. లాయర్స్ లాగా వేషం వేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఆ లాయర్స్ లాగానే నిజం బయట పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు బాల చెప్తూ ఉంటే త్రిపుర చాలా హ్యాపీగా, సరే బాలగారు అలాగే చేద్దాం అనేసి ఇద్దరు కలిసి లాయర్ గెటప్లో వెళ్తారు. ఇక అతను గుర్తుపట్టకుండా క్యాప్స్ కూడా పెట్టుకుంటారు. మొత్తం లాయర్ డ్రెస్ వేసుకుంటారు. అలా వేసుకొని ఆ లాయర్ దగ్గరికి వెళ్తారు. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి స్టైల్గా కార్లో నుంచి దిగి ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇలా అడుగుతూ ఉంటారు, చెప్పు అని అంటూ, ఇప్పుడు అన్ని నిజాలు చెప్పాలి అంటే ఆ లాయర్ ఇలా చెప్తూ ఉంటాడు, అవును అయితే ఇవి చూడండి పవర్ ఆఫ్ పటాని అన్నీ చూపించి ఆ కుటుంబాన్ని మొత్తం ముక్కలు చేసేసాం, అసలు ఒకరు కూడా కలిసి లేరు, ఇదంతా పెద్ద ప్లాన్ చేశాను అని అంటూ లాయర్ చెప్తూ ఉంటాడు. అలా చెప్తే, అవునా మరి దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవే అనుకుంటా అని అంటూ త్రిపుర ఇస్తుంది. ఇచ్చేసరికి అవును ఇవే అని అంటూ లాయర్ తీసుకొని చూసి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. అప్పుడే త్రిపుర అలాగే బాల ఇద్దరు తల మీదకించి క్యాప్ తీసేస్తారు. క్యాప్ తీసేసరికి ఒక్కసారిగా అతను చూసి లాయర్ చూసి షాక్ అవుతాడు. ఇక వెంటనే త్రిపుర అలా చూస్తూ, ఇప్పుడు అర్థమైందా అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గరికి ఎలా వచ్చాయి, అసలు అవి ఎవరు తెప్పించారు, ఏం చేశారు, అవన్నీ మీకు తెలుసు కదా, వచ్చి మా ఇంటికి మాతో పాటు వచ్చి అసలు నిజాన్ని నువ్వు మొత్తం అందరి ముందు చెప్పాలి పద అని అంటూ లాయర్తో అంటుంది త్రిపుర. అప్పుడే ఆ లాయర్ ఇలా అంటూ ఉంటాడు, నన్ను వదిలేసేయండి అనేసి. కానీ లేదు, మా కుటుంబం మొత్తం ముక్కలైపోయిందని నువ్వే చెప్తున్నావు కదా, ఆ కుటుంబం అలా అవ్వకుండా అందరూ సంతోషంగా ఉండాలి అంటే నువ్వు వచ్చి నిజం చెప్పాల్సిందే, పద ఇక్కడ నుంచి వచ్చి నిజం చెప్పటానికి చెప్తే అక్కడ రెండు కుటుంబాలు కలిసిపోతాయి, అలాగే తప్పు చేసిన వాళ్ళు దొరికిపోతారు అని అంటూ త్రిపుర అంటుంది. అలా అంటే లాయర్ రాకుండా ఉంటానని ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఇక బాల ఇలా అంటాడు, ఏయ్ నువ్వు రాలేమో అంటే చూడు నేనేం చేస్తాను, పోలీసులకు పట్టించేస్తాను, లేదంటావా నేనేం చేసినా చేస్తాను అని అంటూ బాల బెదిరించేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే త్రిపుర ఇలా అంటుంది, చూడండి మీరు ఇవన్నీ ఏమీ ఆలోచించకండి పదండి అని అంటూ చెప్పేసరికి, మీరు వస్తే మంచి జరుగుతుంది అన్నాను కదా, ఇప్పటిదాకా చేసిన చెడు చాలు పదండి అని అంటే, సరే మేడం అని అంటూ ఇంకా వెనకాలే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. వాసుకి, నాగభూషణం వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అమ్మో ఈ లాయర్ గారిని తీసుకొచ్చింది ఏంటే ఈ త్రిపుర అని అంటూ నాగభూషణం చెప్తూ ఉంటే, నాకేం తెలుసయ్యా అని అంటూ వాళ్ళు కంగారు పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి ఒక్కసారిగా ఇంకా ఫనీ కూడా షాక్ అవుతాడు. అమ్మో మన గురించి మొత్తం నిజం బయట పడిపోతుంది అనేసి వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. అవును ఇంకా నిజం బయటపడకూడదంటే ఏం చేద్దామనేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అందరి ముందు నిజం బయటపడకుండా ఎలా ఉంటుంది, ఈ త్రిపుర వల్ల మన బండారం మొత్తం బయటపడిపోతుంది, ఇది ఎప్పుడు ఏం ప్లాన్ చేసినా మళ్ళీ అంతా మొదటికి తెచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత త్రిపుర లాయర్ని తీసుకొని అక్కడికి బాల ముగ్గురు కలిసి వస్తారు. వచ్చిన తర్వాత లాయర్ని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పొద్దు అనేసి ఇంకా ఇలా అంటూ ఉంటుంది త్రిపుర. ఇంట్లోకి వచ్చాక నానమ్మతో, చూడండి మీరు ఒకసారి అతను ఏం జరిగిందో అతన్ని అడిగి తెలుసుకోండి అని అంటూ చెప్పగానే, లాయర్ని ఎందుకు తీసుకొచ్చావు బాల అని అంటూ అడిగితే, నానమ్మ తప్పంతా చేసింది ఈ లాయరే అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం జరిగిందో లాయర్ని అడగండి చెప్తాడు అని అనేసరికి, ఏయ్ చెప్పు లాయర్ చెప్పు నువ్వేం తప్పు చేసావో చెప్పు అని అంటూ బాల అంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా లాయర్ భయపడుతూ చూస్తూ ఉంటాడు.